వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. మనకి హిందూ ధర్మంలో అనేక పర్వాలు, అనేక ఆనందదాయకమైనటువంటి ఉత్సవాలు, పండుగలు కూడా ఉంటూ ఉంటాయి. ఇందులో ప్రధానంగా స్త్రీలకి ప్రత్యేకమైనటువంటి ఆనందం కలిగించేటువంటిది అక్షయ తృతీయ. తృతీయ అంటే సంస్కృతంలో తృతీయ అంటాం, తెలుగులో తదియ అంటాం. అక్షయ తదియ. ఈ అక్షయ తదియ అనేటువంటిది మనకి ఏప్రిల్ 30వ తారీఖున బుధవారం నాడు వస్తుంది. అంటే మధ్యాహ్నం 3 దాకా తదియ తిథి ఉండి, వైశాఖ మాసంలో వైశాఖ శుద్ధంలో రోహిణీ నక్షత్రయుక్త తదియ ఏదైతే ఉందో దాన్ని మనం ఈ అక్షయ తృతీయగా, అక్షయ తదియగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ అక్షయ తదియ రోజున ప్రతి వాళ్ళు కూడా బంగారం కొనాలి, లేకపోతే విలువైనటువంటి వస్తువులు కొనాలి, వజ్రాలు వైఢూర్యాలు కొనాలి, హారాలు కొనాలి అనేటువంటి భావజాలంలో చాలామంది ఉంటూ ఉంటారు. అయితే తగిన ధనం ఉన్నటువంటి వాళ్ళు కొనచ్చు, ఇబ్బంది ఏం లేదు. అయితే ఈ అక్షయ తదియ రోజున అక్షయం అవుతుంది. అక్షయం అంటే అర్థం ఏమిటి అసలు? అక్షయ, తరగనటువంటిది అనేటువంటి. అంటే తరగనటువంటిది ఏది కావాలి? పుణ్యం కావాలి. ఆ పూర్వపుణ్యం ఉంటే కదా ఈ రోజుల్లో ఈ జన్మలో మనం బంగారం కానీ, వజ్రాలు కానీ, వైఢూర్యాలు కానీ కొనుక్కునేటువంటి యోగం. కాబట్టి ముందర పుణ్యఫలాన్ని పోగేసుకునేటువంటి పెంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అది తరగనటువంటి పుణ్యంగా ఉండాలి. ఆ పుణ్యఫలం వల్లే ఈవేళ సుఖానుభవాలు ఏమనుభవించినప్పటికీ కూడా పూర్వపుణ్యఫలం వల్ల అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ధనం ఉండి తగిన ఇబ్బంది లేకుండా ఉంటే బంగారం అది కొనుక్కోవచ్చు, తప్పులేదు. కానీ లేనటువంటి వాళ్ళు అప్పు చేసి కొనుక్కోవడం అనేటువంటిది శుద్ధ విరుద్ధమైనటువంటి వ్యవహారం. అలాంటి వాళ్ళు పుణ్యం చేయొచ్చు, దానం చేయొచ్చు. ఏ చిన్నపాటి కొద్దిపాటి బియ్యాన్ని స్వయంపాకంగా, కూరగాయలు అవి ఇచ్చి స్వయంపాకంగా ఇవ్వచ్చు. ఇలా అనేక రకాలైనటువంటి, అలాగే భగవంతుడికి అభిషేకం చేయొచ్చు, పూలహారం సమర్పించవచ్చు, పేదలకి ఒక పూట అన్నం భోజనం పెట్టచ్చు. ఇలా ఆ విధంగా పుణ్యఫలాన్ని ప్రోగు చేసుకోవాలి. అయితే ఈ అక్షయ తదియ అనేటువంటి తృతీయ అనేటువంటి కేవలం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం, అక్షయమైనటువంటిది ఇంకా బాగా బంగారం పెంచుకోవడం, బాగా ధనాన్ని పెంచుకోవడం, చాలా గొప్పదైనటువంటి స్థితిలోకి మనం అభివృద్ధి చెందడం కాదు, మన తోటి వాళ్ళు కూడా వృద్ధి చెందాలనేటువంటి కాంక్ష ద్వారా మనం దాన ధర్మాలు చేయాలి అని చెబుతోంది. అయితే ఈ రోజునే మాతంగ జయంతి అని కూడా అంటారు. మాతంగ కన్యాం మనసా స్మరామి అంటామే. అలా ఆ మతంగ మహర్షి యొక్క కుమార్తె అయినటువంటి మాతంగి ఆవిడ యొక్క పుట్టినరోజు కూడా ఈవేళ. అలాగే మత్స్యపురాణ ఆధారంగా పార్వతీదేవికి శివుడు చెప్పినటువంటి అక్షయ తదియ తృతీయ అనేటువంటి విషయం గురించి మనకు మత్స్యపురాణంలో కూడా కనబడుతూ ఉంటుంది. అలాగే భాగవతంలో కూడా కనబడుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ కుచేలుని చేరినటువంటి వారిద్దరూ కలుసుకున్నటువంటి, చిన్ననాటి స్నేహితులు కలుసుకున్నటువంటి, అతనికి ఐశ్వర్యాన్ని ఇచ్చినటువంటి రోజుగా కూడా ఈ రోజున ఈ అక్షయ తృతీయ రోజున చెప్పుకుంటూ ఉంటాం. అలాగే పరశురామ జయంతి అంటాం. ఈ పరశురామ జయంతి కూడా చాలా అవతార పురుషుడైనటువంటి వాడు స్వామి ఆ పరశురామ జయంతి. అందుకే అంటూ ఉంటారు, అగ్రతః చతురోవేదా పృష్ఠతః శశరం ధను ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి అని. అటువంటి దేనికైనా సిద్ధమైనటువంటి వాడు అని, తపశ్చర్య కలిగినటువంటి వాడు. అటువంటి పరశురాముడు అవతరించినటువంటి దివ్యమైనటువంటి రోజు కూడా అక్షయ తదియ రోజునే మనకి ఉద్భవించినట్టుగా తెలుస్తుంది. అలాగే గంగానది భూమికి చేరినటువంటి సమయం. అలాగే త్రేతాయుగం ప్రారంభమైనటువంటి రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజునే ప్రారంభమైందిట. అలాగే మహాభారతాన్ని వినాయకుని యొక్క సహాయంతో వ్యాస మహర్షి రచించినటువంటి మహాభారతం కూడా ప్రారంభించినటువంటి రోజుగా చెబుతూ ఉంటారు. అలాగే కుబేరుడు శివుని యొక్క అనుగ్రహంతో, సమస్తమైనటువంటి మహాలక్ష్మి యొక్క అనుగ్రహంతో, శివుని యొక్క అనుగ్రహ ఆశీర్వచనాల ద్వారా సమస్తమైనటువంటి సంపదలకు, నిధులకు కూడా ఆయన సంరక్షకుడిగా ఉండేటువంటి రోజును కూడా నియమింపబడినటువంటి రోజుగా కూడా ఈ అక్షయ తదియ రోజున చెబుతూ ఉంటారు. అలాగే అజ్ఞాతవాసంలో ఉన్న సందర్భంలో పాండవులు వాళ్ళకి ఆహారం, వారికి వచ్చినటువంటి సర్వసైన్యానికి కూడా ఆహారం పెట్టడం కోసమై సూర్యుని యొక్క వరం చేత అక్షయ పాత్ర పొందినటువంటి రోజు కూడా ఆ రోజునే అక్షయ తదియ రోజునే చెబుతూ ఉంటారు. అలాగే ఆదిశంకరాచార్యులు ఒక పేద బ్రాహ్మణ స్త్రీని చూచి మనస్సు చెలించినటువంటిది కనకధారా స్తోత్రము, కనకధారా స్తవము అంటాం.
ఆ కనకధారాస్తవం చెప్పినటువంటి రోజు కూడా ఈ రోజుగానే మనకి తెలుస్తుంది. అలాగే అన్నపూర్ణాదేవి అవతరించినటువంటి రోజు కూడా మనకు చెబుతోంది. అలాగే ద్రౌపది దుశ్శాసనుని బారి నుంచి బాధపడుతున్న సందర్భంలో బారి నుంచి ఆ దుశ్శాసన బారి నుంచి రక్షించినటువంటి కృష్ణ పరమాత్మ రక్షించినటువంటి రోజుగా కూడా ఈ అక్షయ తృతీయ అని చెబుతారు. ఇలా అనేక విషయాలు ఈ అక్షయ తృతీయ రోజున ముడిపడి ఉన్నాయి. కేవలం ఒక్కదాని కోసమే కేవలం అలంకార వస్తువులు కొనుక్కోవడం మాత్రమే ఒకటి కాదు. అనేక రకాలైనటువంటి ధన్యమైనటువంటి మనకి జీవితాన్ని ఆనందదాయకం చేసేటువంటి అనేక రకాలైనటువంటి ఇతిహాస పురాణాల్లో అనేక రకాలైనటువంటి అవతారాలను కూడా మనం ఇందులో చూడవచ్చు. కాబట్టి అనేక రకాలైనటువంటి రూపాలు మనకి దర్శనం ఇస్తున్నాయి ఈ అక్షయ తృతీయ రోజున. కాబట్టి వారందరికీ దర్శనం చేయడం, దానం చేయడం, తర్పణం చేయడం, అలాగే విశేషమైనటువంటి ఈ కనకధారాస్తవం చెప్పినటువంటి రోజుగా చెబుతారు. కాబట్టి వందే మందారు మందారం ఇందిరానంద గంధనం ఆనందానంద సందోహ బుద్ధురం సిద్ధురారణం అంగమహలేపురగ భూషణం శ్రీంతిం మృంగాంగనేవ ముకుళాభరణం తమాలం మంగి మనం ఇటువంటి శ్లోకాలన్నీ కూడా చెప్పుకోవచ్చు చక్కగా. అలాగే లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం సహస్రనామావళి పారాయణ చేయొచ్చు. అలాగే పేదలకి దానం చేయొచ్చు. ఆపదలో ఉన్నటువంటి వారిని రక్షించడం కోసం అనేక రకాలైనటువంటి వైద్య సేవలు అందించవచ్చు. అలాగే విద్య బోధించవచ్చు. ఇలా ఒకటి కాదు, ఏ విధమైనటువంటి ప్రక్రియ చేసినప్పటికీ కూడా అందుకే అక్షయ తృతీయ రోజున మనం ఏం చేస్తే అదే వస్తుంది. అంచేత మనం పెట్టింది ఏదైతే ఉందో, మనం ఏదైతే దానం చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం పెట్టి పుట్టాలి అంటాం కదా, మనం ఏది పెడితే అదే పుడుతుంది మళ్ళీ మనకి. కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి రోజును పురస్కరించుకుని చక్కగా బుధవారం 30వ తేదీన దాన ధర్మాలు చేయొచ్చు, వస్తువాహనాలు కొనుక్కోవచ్చు. మరి ఇంకే విధమైనటువంటి పుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నమైనప్పటికీ కూడా చేయొచ్చు. కాబట్టి అటువంటి ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమాన్ని చేసి పుణ్యఫలాన్ని పెంచుకుని రాగల జన్మలో మరింత ఆనందదాయకమైన జీవనాన్ని సాగించడం కోసం ప్రయత్నం చేద్దాం. నమస్కారం మిత్రులారా, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి. నమస్కారం.